Hello dear students, today our new chapter from 10th class, magnetic effects of current. Magnetic effects of current. So these are the topics in this chapter, we can go through one by one. మనము మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ అనే చాప్టర్ 10th క్లాస్లో నేర్చుకుంటాము. అలాగే ఈ టాపిక్స్లోనే కొన్ని ఇంటర్మీడియట్ టాపిక్స్ కూడా నేను న్యూమరికల్స్తో పాటు మీకు కవర్ చేస్తాను. దెన్ దట్ విల్ బీ ఈజీ టు అండర్స్టాండ్. అంటే మనకి 10th ఇంటర్ రిలేటెడ్గా కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్లో మనం ఎక్కువ న్యూమరికల్స్ ప్రాబ్లమ్స్ చేద్దాము. సో యూ విల్ గెట్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ఇంటర్మీడియట్ టాపిక్స్ ఆల్సో. సో దిస్ ఈజ్ ద ఫండమెంటల్ చాప్టర్. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ అనేది 10th క్లాస్లో మీరు బాగా నేర్చుకోవడం వల్ల ఇంటర్మీడియట్లో మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అండ్ ఆల్సో మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ అండ్ ఆల్సో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఈ టాపిక్లో రాదు కానీ సో వాటన్నిటికీ కూడా మెయిన్ బేస్ అనేది ఈ 10th క్లాస్ చాప్టర్లో నేర్చుకుంటారు. ఓకేనా? సో విల్ గో త్రూ దీస్ టాపిక్స్. వాట్ ఆర్ ద టాపిక్స్ వీ హ్యావ్? ఇంట్రడక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. Symbol phi. Phi is the symbol of magnetic flux density or magnetic field induction. In this chapter we can call magnetic flux density as magnetic field. Symbol B. B equal to phi by A. B equal to phi by A. Magnetic force on charged particle formula F bar equal to Q into V bar cross B bar. F bar equal to Q into V bar cross B bar. This is a very important magnetic force formula. By using this formula, we can do the number of numericals. Okay now. So I will explain. And magnetic field due to current carrying conductor. Okay now. Magnetic field due to a current through a straight conductor. Next, right hand thumb rule. B bar I already told you, magnetic field due to a current through a circular coil. Ikkadenti straight conductor. Here circular coil. Next, solenoid. ఈ 3 టాపిక్స్ మీద మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ త్రూ ఏ స్ట్రైట్ కండక్టర్, సర్క్యులర్ కాయిల్ అండ్ సాలినాయిడ్ ఈ టాపిక్స్ నేర్చుకుంటారు. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రూల్ టు అండర్స్టాండ్ అబౌట్ మోటార్స్ కాన్సెప్ట్. డీసీ మోటార్ అనేది మనకి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. నెక్స్ట్, ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ త్రూ ఏ కండక్టర్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నెక్స్ట్, డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అంటే మన హౌస్ హోల్డ్ సర్క్యూట్స్ ఎలా కనెక్ట్ చేసి ఉంటాయి, అందులో యూస్ చేసే సేఫ్టీ డివైజెస్ ఏంటి, ఎర్తింగ్ అంటే ఏంటి, ఓకేనా, షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటి, ఓవర్లోడింగ్ అంటే ఏంటి, ఫ్యూజెస్ ఎలా యూజ్ అవుతాయి, లేకపోతే ఎంసీబీస్ ఎలా యూజ్ చేస్తాం, ఓకేనా, ఎర్తింగ్ వల్ల యూజ్ ఏంటి, ఎర్తింగ్ చేయడం వల్ల ఎటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది, ఎలాంటి ప్రికాషన్స్ ఉంటాయి, ఎలా కనెక్ట్ చేస్తాం, మన హౌస్ హోల్డ్కి సప్లై అనేది ఎంత వస్తుంది, 220 volt సప్లై వస్తుంది మనకి ఏసీ, అలాగే ఫ్రీక్వెన్సీ ఎంత మెయింటైన్ చేస్తాం, 50 Hz. సో ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా మీరు ఈ డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ కాన్సెప్ట్లో నేర్చుకుంటారు. మనం 1 by 1 వెళ్దాము. మీకు చాలా ఈజీ అనిపిస్తాయి టాపిక్స్ అన్ని కూడా. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తోటి మనము ఓన్గా క్రియేట్ చేసుకుంటూ ఈ టాపిక్స్ అన్ని కూడా నేర్చుకుందాం. చూడండి, మన చాప్టర్ పేరు ఏంటంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్. అంటే ఏంటి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ కరెంట్ చాప్టర్ అంటే ఎలక్ట్రిసిటీ చాప్టర్ మనం ప్రీవియస్గా నేర్చుకున్నాం. ఎలక్ట్రిసిటీ చాప్టర్లో ఏమవుతుంది, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జెస్ వల్ల మనకి కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది, అవునా కదా? ఫ్లో ఆఫ్ ఛార్జెస్ అనేవి ఒక కండక్టర్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతున్నప్పుడు మనకి కరెంట్ అనేది డెవలప్ అవుతుందని చెప్పి ఆ చాప్టర్లో నేర్చుకున్నారు, అవునా కదా? మరి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి? కరెంట్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఎలా క్రియేట్ చేస్తుంది, అసలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి కరెంట్కి రిలేషన్ ఏంటి అనేది ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. దానికోసం కొన్ని టైమ్స్ మ్యాగ్నెట్కి ఉండే ప్రాపర్టీస్ తెలియాలి, ఓకేనా? మ్యాగ్నెట్ ఎలాంటి నేచర్ ఉంటుంది, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, అలాగే వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ యొక్క అప్లికేషన్ ఎక్కడ నేర్చుకుంటాము అనేది నేర్చుకోవాలి. బేసిక్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కరెంట్ త్రూ ఏ కండక్టర్ అంటే ఒక కండక్టర్లో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు అది 3 ఎఫెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది. ఏంటమ్మా? ఒక కండక్టర్లో కరెంట్ ఫ్లో అవుతుంది అంటే ఇట్ విల్ క్రియేట్స్ 3 ఎఫెక్ట్స్. ఏంటా 3 ఎఫెక్ట్స్? కరెంట్ క్యారింగ్ కండక్టర్ క్రియేట్స్ ఎన్ని ఎఫెక్ట్స్ అమ్మా? 3 ఎఫెక్ట్స్. ఎన్ని ఎఫెక్ట్స్? 3 ఎఫెక్ట్స్. ఏంటా ఎఫెక్ట్స్? ఫస్ట్ వన్ మీరు ఆల్రెడీ ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్లో నేర్చుకున్నారు. ఆ ఫస్ట్ వన్ ఏంటి? హీటింగ్ ఎఫెక్ట్. కరెంట్ పాస్ అవడం వల్ల మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది, హీటింగ్ ఎఫెక్ట్. సెకండ్ వన్ కెమికల్ ఎఫెక్ట్.
కెమికల్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఈ కెమికల్ ఎఫెక్ట్ ఎక్కడ నేర్చుకుంటారంటే కెమిస్ట్రీలో నేర్చుకుంటారు. నథింగ్ బట్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్. ఇన్ ద ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ యూ కెన్ అండర్స్టాండ్ అబౌట్ కెమికల్ ఎఫెక్ట్. ఓకేనా? when the current passing through a conductor, it will create heating effect, chemical effect. Third one is very important, that is our chapter name, magnetic effect. Magnetic effect. Okay na? So ఈ 3 ఎఫెక్ట్స్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది క్రియేట్ చేస్తుంది. అసలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా క్రియేట్ చేస్తుంది అనేది ఎవరు, ఏ సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే క్రిస్టియన్ ఆయిస్టెడ్, OERSTED ఇన్ 1820. ఇక్కడ ఈ సైంటిస్ట్ క్రిస్టియన్ ఆయిస్టెడ్ అనే సైంటిస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎలక్ట్రిక్ కరెంట్కి రిలేషన్ అనేది అతను కనిపెట్టారు అనమాట. ఎలా కనిపెట్టారు అంటే అతను ఒక చోట ఒక ప్లేస్లో క్లాస్ కానీ ల్యాబ్లో కానీ ఉన్నప్పుడు ఏమైందంటే తన దగ్గర ఒక కంపాస్ ఉందన్నమాట. కంపాస్ అనేది ఏంటో కూడా నేర్చుకున్నారు. కంపాస్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ బార్ మ్యాగ్నెట్. కంపాస్ ఈజ్ ఏ స్మాల్ బార్ మ్యాగ్నెట్. ఎందుకు యూజ్ చేస్తామంటే కంపాస్ టు ఇండికేట్ నావిగేషన్, డైరెక్షన్ని రిప్రజెంట్ చేయడం కోసం మన కంపాస్ అనేది యూజ్ చేస్తారు. అంటే సపోజ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిప్లో కానీ లేకపోతే త్రూ ఇదివరకు ఓల్డెన్ డేస్లో ఏం చేస్తారంటే డైరెక్షన్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ కంపాస్ని యూజ్ చేస్తారనమాట. ఈ కంపాస్ ద్వారా డైరెక్షన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ వాళ్ళు అనుకున్న డెస్టినేషన్ రీచ్ అయ్యేవారు. నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్, ఇవి డైరెక్షన్స్, మీకు ఐడియా ఉంది. సో ఈ కంపాస్ నీడిల్ అనేది అంటే ఎర్త్ ఈజ్ ఏ హ్యూజ్ మ్యాగ్నెట్. ఎర్త్ ఈజ్ ఏ హ్యూజ్ మ్యాగ్నెట్ అనమాట. ఎర్త్ అనేది ఒక హ్యూజ్ మ్యాగ్నెట్ హ్యావింగ్ ద పోల్స్ నార్త్, సౌత్ అనుకుంటే కనుక ఇక్కడ మనకి మ్యాగ్నెట్ కంపాస్ని మీరు సెంటర్లో ప్లేస్ చేశారనుకోండి, ఎర్త్ ఈజ్ ఏ హ్యూజ్ మ్యాగ్నెట్. ఎర్త్ అనేది ఒక హ్యూజ్ మ్యాగ్నెట్గా తీసుకుంటాము. ఓకేనా? దిస్ ఈజ్ ఎర్త్. ఎర్త్కి పోల్స్ ఉంటాయి కదా, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఈ యొక్క కంపాస్ యొక్క సౌత్ పోల్ ఏమంటామంటే సౌత్ సీకింగ్ పోల్ విచ్ విల్ మూవ్ టువర్డ్స్ నార్త్ ఆఫ్ ద ఎర్త్. అంటే దీన్ని ఏమంటామంటే జామెట్రిక్ సౌత్. ఏమన్నది? జామెట్రిక్ సౌత్. సౌత్ సీకింగ్ పోల్ ఆర్ జామెట్రిక్ సౌత్, బోత్ ఆర్ సేమ్. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నార్త్ తీసుకున్నాం అనుకోండి, దిస్ ఈజ్ నార్త్. ఈ నార్త్ అనేది ఏమవుతుందండి, టువర్డ్స్ సౌత్ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ద నార్త్ సీకింగ్ పోల్. నార్త్ సీకింగ్ పోల్. ఓకేనా? ఓఆర్ఆర్ జామెట్రిక్ సౌత్ జామెట్రిక్ నార్త్ అంటాం. జామెట్రిక్ నార్త్ అన్నా నార్త్ సీకింగ్ పోల్ అన్నా సేమ్. జామెట్రిక్ సౌత్ అన్నా సౌత్ సీకింగ్ పోల్ అన్నా సేమ్. ఓకేనా? సో అవి ఏం చేస్తాయంటే టువర్డ్స్ ద నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఆఫ్ ద ఎర్త్ అట్రాక్ట్ అవుతాయి కాబట్టి అవి తీసుకునే డైరెక్షన్ని మనము జామెట్రిక్ నార్త్, జామెట్రిక్ సౌత్గా కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఆయిస్టెడ్ అనే సైంటిస్టు ఏం అబ్జర్వ్ చేశాడు అంటే ఒక వైర్ నుంచి కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ కంపాస్ తనకు తెలియకుండా ఒక చోట ప్లేస్ చేశాడు, అంటే కరెంట్ పాస్ అవుతున్న వైర్ దగ్గరలో మ్యాగ్నెటిక్ కంపాస్ ప్లేస్ చేసినప్పుడు ఏమైందంటే ఈ మ్యాగ్నెటిక్ కంపాస్ డిఫ్లెక్ట్ అయింది. డిఫ్లెక్ట్ అవడం అంటే ఏంటి, మూవ్ అయింది, జస్ట్ ఇలా 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 మూవ్ అయింది అనమాట. సో అతనికి ఒక డౌట్ వచ్చింది, అదేంటి మన చుట్టూ కూడా ఎక్కడ మ్యాగ్నెట్ లేదు రూమ్లో, లేదా సరౌండింగ్ ఎక్కడ కూడా నేను ఏమీ అట్రాక్టివ్ మ్యాగ్నెట్ ఎక్కడ ప్లేస్ చేయలేదు, అయినా సరే ఎందుకు ఈ కంపాస్ నీడిల్ అనేది డిఫ్లెక్ట్ అయింది, ఎందుకు మూవ్ అయింది అనే డౌట్ అరైజ్ అయింది. ఎప్పుడైతే ఈ డౌట్ అరైజ్ అయిందో దాని మీద తన నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ క్రియేట్ చేయడం వల్ల మనకి ఈరోజు టెక్నాలజీ పరంగా మనం చాలా ముందుకు ఉండగలిగాం. మోటార్స్, జనరేటర్స్, మన హౌస్ హోల్డ్ పర్పస్లో యూస్ చేసే నెంబర్ ఆఫ్ అప్లయన్సెస్ లేదా మూవింగ్ వెహికల్స్, వీటి డిజైన్లో ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఉపయోగపడింది. అప్పటి వరకు తెలీదు, ఎలక్ట్రిసిటీ సెపరేటు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సెపరేటు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వేరు అని చెప్పి సైంటిస్టులు అజ్యూమ్ చేసుకునేవారు. బట్ ఎప్పుడైతే ఈ ఆయిస్టెడ్ మనకు ఒక రిలేషన్ ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎలక్ట్రిక్ కరెంట్కి కూడా ఒక రిలేషన్ ఉంది, అది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఏంటి, కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ క్రియేట్ చేసుకుంటుంది తన చుట్టూ. ఒక వైర్లో కరెంట్ పాస్ అవుతుందంటే ఆ చుట్టూ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే ఆయిస్టెడ్. ఈ యొక్క సైంటిఫిక్గా మనం ముందుకు వెళ్ళాము ఆయిస్టెడ్ ద్వారా. ఆ సైంటిఫిక్ రీసెర్చ్ వల్ల నౌ వి హ్యావింగ్ గుడ్ టెక్నాలజీ. అంటే ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ అనేది మనకి చాలా హెల్ప్ అయింది అనమాట ఈ యొక్క రిలేషన్ తెలుసుకోవడం వల్ల.
ఓకేనా. అంటే మీరు 10th క్లాస్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎలక్ట్రిక్ కరెంట్కి రిలేషన్ తెలుసుకోవడం వల్ల ఇన్ కేస్ మీరు ఫ్యూచర్లో చదువుకున్న హైయర్ స్టడీస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, లేకపోతే మీరు సైంటిఫిక్ రీసెర్చ్ చేయడానికి ఈ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఏం చేశారమ్మా, అక్కడ ఏమనుకున్నారంటే సపోజ్ ఆ రూమ్లో అక్కడ ఆయిస్టర్డ్ సైంటిస్ట్ ఉన్నారు, ఓ కరెంట్ క్యారింగ్ వైర్ దగ్గర కంపాస్ ప్లేస్ చేశారు. అప్పుడు ఏమైందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నీడిల్ అనేది డిఫ్లెక్ట్ అవడం, అంటే ఒక నుంచి ఒక ప్లేస్ మూవ్ అవడం అనేది చూశాడు. అదేంటి ఇక్కడ మ్యాగ్నెట్ లేదు కదా, మ్యాగ్నెట్ లేకుండా ఎలా మూవ్ అవుతుంది మ్యాగ్నెట్ నీడిల్ అనే ఒక డౌట్ వచ్చింది. తర్వాత ఏం చేశాడంటే స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఆ రూమ్లో స్విచ్ ఆఫ్ చేస్తారు ఆయన. ఆఫ్ చేసేసినప్పుడు ఏమైందంటే ఈ కంపాస్ నీడిల్ డిఫ్లెక్ట్ అవ్వలేదు. వైర్ దగ్గర కంపాస్ పెట్టినప్పుడు నీడిల్ అనేది డిఫ్లెక్ట్ అవ్వలేదు. ఎందుకు డిఫ్లెక్ట్ అవ్వలేదు అంటే కరెంట్ పాస్ అవ్వట్లేదు వైర్ నుండి. ఆఫ్ చేశారు అంటే కరెంట్ పాస్ అవ్వట్లేదు వైర్ నుండి. అంటే మీనింగ్ ఏంటి, ఎప్పుడైతే కరెంట్ పాస్ అవ్వదో వైర్ నుండి అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా జనరేట్ అవ్వదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉండదు వైర్లో అని సైంటిస్టు, ఎవరు ఆయిస్టర్ అనే సైంటిస్టు అది రీసెర్చ్ చేయడం వల్ల తనకి ఐడియా వచ్చిందన్నమాట. అప్పటి నుంచి డిఫరెంట్ రూల్స్, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అవ్వచ్చు, ఆంపియర్స్ సర్క్యూట్ల, ఓకేనా, ఇలా నెంబర్ ఆఫ్ లాస్ అనేవి కూడా వచ్చాయి. రైట్ హ్యాండ్ థంబ్ రూల్, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్, ఓకేనా, అలాగే కార్క్ స్క్రూ రూల్, ఇలా నెంబర్ ఆఫ్ లాస్ అనేవి మనకి ఈ చాప్టర్లో ఇచ్చారు. మనకి ఈజీగా ఉండే లా ఏంటంటే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఒకటి, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఒకటి. ఈ రూల్స్ బేస్ చేసుకుని ఈ చాప్టర్ అంతా నేర్చుకోవచ్చు. ఏంటి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఇంకోటి ఏంటి రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఈ రూల్స్ బాగా నేర్చుకోవాలి. ఇంట్రడక్షన్ పార్ట్కి వచ్చినప్పుడు ఏంటమ్మా, కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనేది ఎప్పుడు కూడా 3 ఎఫెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది. వన్ ఈజ్ హీటింగ్ ఎఫెక్ట్, కెమికల్ ఎఫెక్ట్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. హీటింగ్ ఎఫెక్ట్ అనేది మీరు ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్లో నేర్చుకున్నారు. ఐరన్ బాక్స్, ఓవెన్స్, ఓకేనా, ఇవన్నీ కూడా హీటింగ్ ఎఫెక్ట్ మీద వర్క్ అవుతాయి. ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అనేది కెమికల్ ఎఫెక్ట్. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అనేది ఏంటి, కరెంట్ క్యారింగ్ వైర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది అనే విషయాన్ని మీరు ఈ చాప్టర్లో నేర్చుకోబోతున్నారు. ఓకేనా. సో బిఫోర్ నోయింగ్ అబౌట్ ద ఎఫెక్ట్ వాట్ వీ గాట్ ఫ్రమ్ ద ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ఏ కండక్టర్, దట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అనేది తెలుసుకునే ముందు అసలు మ్యాగ్నెట్కి ఉండే ప్రాపర్టీస్ నేర్చుకుందాం. మ్యాగ్నెట్ అంటే ఏంటి, మ్యాగ్నెట్కి ఉండే ప్రాపర్టీస్ ఏంటి, మ్యాగ్నెటిక్ లెంగ్త్ అంటే ఏంటి, జామెట్రిక్ లెంగ్త్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ లైన్స్ ఎటు నుంచి ఎటు పాస్ అవుతాయి, ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ మనకి మ్యాగ్నెటిక్ లైన్స్ ఎలా పాస్ అవుతాయి, ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క డైరెక్షన్ ఏంటి అనే విషయం తెలుసుకున్న తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. యా చూడండి, మ్యాగ్నెట్ ఇట్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ which will attract magnetic materials like iron, nickel, cobalt, etc. Magnet, it is a substance which will attract magnetic materials like iron, nickel, cobalt, etc. is called magnet. The first natural magnet or the first magnet invented in a place మెగ్నీషియా అనే ప్లేస్లో ఫస్ట్ మ్యాగ్నెట్ని ఇన్వెంట్ చేశారు. ఈజ్ ఏంటమ్మా, లోడ్ స్టోన్ అనేది ఫస్ట్ మ్యాగ్నెట్ అనమాట, ఫస్ట్ న్యాచురల్ మ్యాగ్నెట్ ఏంటి, లోడ్ స్టోన్. అది ఏ ప్లేస్లో ఇన్వెంట్ చేశారు, ఏ ప్లేస్లో ఉందని తెలుసుకున్నారు, మెగ్నీషియా అనే ప్లేస్లో ఉందని తెలుసుకున్నారు. అలాగే ఫ్రీలీ suspended magnet always shows which directions, north south directions. ఓకేనా. ఎప్పుడు కూడా ఫ్రీలీ సస్పెండెడ్ మ్యాగ్నెట్, ఒక మ్యాగ్నెట్ని సస్పెండ్ చేయండి, ఒక థ్రెడ్ కట్టేసి ఇలా వదిలేయండి, ఆ మ్యాగ్నెట్ ఎప్పుడు కూడా నార్త్ సౌత్ డైరెక్షన్లోనే ఆ యొక్క మ్యాగ్నెట్ అనేది ఫ్రీగా సస్పెండ్ అయ్యి ఆ డైరెక్షన్లో ఉండిపోతుంది, అంతేగాని ఈస్ట్ వెస్ట్కి వెళ్ళదు అనమాట. సో ఇది గుర్తుపెట్టుకో, ఆల్వేస్ షోస్ నార్త్ సౌత్ డైరెక్షన్. నెక్స్ట్
టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్, టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ ఆర్ మ్యాన్ మేడ్ మ్యాగ్నెట్స్. మ్యాన్ మేడ్ మ్యాగ్నెట్స్ అంటే మనుషులు తయారు చేసిన మ్యాగ్నెట్ని ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ అంటాం. వెరీ స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్. ఏంటవి టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్? ఫస్ట్ వన్ బార్ మ్యాగ్నెట్. ఏంటమ్మా? బార్ మ్యాగ్నెట్. షేప్ డ్రా చేద్దాం. ఇలా రెక్టాంగులర్ షేప్లో రిప్రజెంట్ చేస్తాం. నార్త్ సౌత్, నార్త్ సౌత్ ఆర్ ద డైరెక్షన్స్. నెక్స్ట్ మ్యాగ్నెట్ ఏంటి? హార్స్ షూ మ్యాగ్నెట్. హార్స్ షూ magnet. Depends on the application we can use the type of magnet. చూడండి, ఇది హార్స్ షూ మ్యాగ్నెట్. ఓకేనా? హార్స్ షూ మ్యాగ్నెట్, నార్త్ సౌత్. నెక్స్ట్ సి, ఇంకోటి ఏముంది? బార్ మ్యాగ్నెట్, హార్స్ షూ మ్యాగ్నెట్, సిలిండ్రికల్ మ్యాగ్నెట్. సిలిండ్రికల్ మ్యాగ్నెట్, నార్త్ సౌత్. అలాగే ఇంకోటి ఏంటమ్మా? డంబెల్ షేప్ మ్యాగ్నెట్. డంబెల్ షేప్. ఓకే, మీకు ఇది కొన్ని కనుక ఆరిజినల్గా డ్రా చేస్తున్నాం కదా, డైరెక్షన్స్ కొన్ని రిప్రజెంట్. ఓకే, నార్త్ సౌత్. అలాగే డంబెల్ షేప్ మ్యాగ్నెట్, నార్త్ సౌత్. సో దీస్ ఆర్ ద ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్. అలాగే నెక్స్ట్ మ్యాగ్నెటిక్ కంపాస్. మ్యాగ్నెటిక్ కంపాస్. మ్యాగ్నెటిక్ కంపాస్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ స్మాల్ బార్ మ్యాగ్నెట్. ఇట్ ఈజ్ ఏ స్మాల్ బార్ మ్యాగ్నెట్ హ్యావింగ్ నీడిల్ షోయింగ్ నార్త్ సౌత్ directions, and it will deflect. It will deflect if we place near the bar magnet. మ్యాగ్నెటిక్ కంపాస్ అనేది ఒక స్మాల్ బార్ మ్యాగ్నెట్ హ్యావింగ్ నీడిల్ ఇన్సైడ్. నీడిల్ ఉంటుంది, అది నార్త్ సౌత్ డైరెక్షన్ చూపిస్తుంది. అలాగే ఆ నీడిల్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడు డిఫ్లెక్ట్ అవుతుందంటే ఆ నీడిల్ ఎప్పుడైతే ఆ యొక్క కంపాస్ అనేది బార్ మ్యాగ్నెట్ దగ్గరగా ప్లేస్ చేస్తామో, సపోజ్ ఇలా ప్లేస్ చేస్తాం, ఇది నార్త్ సౌత్. ఓకేనా? ఇక్కడ నేను మ్యాగ్నెటిక్ కంపాస్ ఇలా ప్లేస్ చేశాను. ఓకే, సో ఎప్పుడైతే దగ్గర ప్లేస్ చేస్తే కొంచెం నీడిల్ డిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకు డిఫ్లెక్ట్ అవుతుందంటే మనకు ఆల్రెడీ ఇందులో ఏముంది? నీడిల్లో నార్త్ సౌత్ డైరెక్షన్స్లో రిప్రజెంట్ చేసే నీడిల్ ఉంది. అలాగే బార్ మ్యాగ్నెటిక్ కూడా పోల్స్ ఏమున్నాయి? నార్త్ సౌత్ పోల్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ నార్త్ నీడిల్ అనేది నార్త్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? లైక్ పోల్స్ అనేవి ఏమవుతాయి? మీకు తెలుసు ఆల్రెడీ. లైక్ పోల్స్ రిపల్ ఈచ్ అదర్ కదా. అందువల్ల నీడిల్ అనేది సేమ్ పోల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆపోజిట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. కంపాస్ ఉంది నా దగ్గర, కంపాస్ని బార్ మ్యాగ్నెట్ దగ్గర తీసుకెళ్ళాను. సపోజ్ కంపాస్ యొక్క నీడిల్ నార్త్ పోల్ అనుకుందాం, అలాగే బార్ మ్యాగ్నెట్ యొక్క పోల్ కూడా నార్త్ పోల్ అనుకుందాం. ఎప్పుడైతే లైక్ పోల్ దగ్గరికి వెళ్ళిందో మ్యాగ్నెట్ అనేది దానికి ఆపోజిట్ డైరెక్షన్లో డిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకు? లైక్ పోల్స్ రిపల్ ఈచ్ అదర్ కదా. సో లైక్ పోల్స్ రిపల్ ఈచ్ అదర్ అంటే ఏంటి? సౌత్ నార్త్. ఇప్పుడు నార్త్ సౌత్ దగ్గర తీసుకొచ్చాం అనుకో, రిపల్ అవుతాయి, దూరంగా వెళ్ళిపోతాయి. అదే నార్త్ సౌత్ ఇలా ఆపోజిట్ పోల్స్ పెట్టామనుకోండి, అట్రాక్ట్ అవుతాయి. దే విల్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అంటే ఏంటి? అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. లైక్ పోల్స్ ఏమవుతాయమ్మా? రిపల్ ఈచ్ అదర్. లైక్ పోల్స్ అంటే నార్త్ సౌత్. ఓకేనా? ఇది మ్యాగ్నెటిక్ యొక్క ప్రాపర్టీ అన్నమాట. మ్యాగ్నెటిక్ యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే ఎప్పుడైతే టూ పోల్స్ సేమ్ పోల్స్ లైక్ పోల్స్ దగ్గర తీసుకొచ్చామనుకో, ఆ రెండు పోల్స్ ఏమవుతాయి? పుష్ అవుతాయి. ఇలాగే ఈ డైరెక్షన్లో ఇలా పుష్ అవుతాయి అన్నమాట. ఓకేనా? లైక్ పోల్స్ రిపల్ ఈచ్ అదర్ అంటే ఏంటి? ఇలా ఇప్పుడు చూడండి, మీరు ఒక 2 మ్యాగ్నెట్స్ తీసుకుని ట్రై చేయండి. ఆ మ్యాగ్నెట్ దగ్గర తీసుకున్నట్టు మీకు అపోజ్ చేస్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. అపోజింగ్ అంటే ఏంటి? పుషింగ్. అదే అన్లైక్ పోల్స్ తీసుకోండి. అన్లైక్ పోల్స్ అంటే ఏంటి? నార్త్ సౌత్ అంటే
సౌత్ పోల్ని నార్త్ పోల్ దగ్గర తీసుకొచ్చాను, సౌత్ పోల్ని నార్త్ పోల్ దగ్గర తీసుకొచ్చి ఇలా ఉంచాను. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ రెండు ఫోర్సెస్ పుల్ అవుతాయి, టువర్డ్స్ పుల్ అవుతాయి. అంటే సౌత్ అనేది నార్త్ని అట్రాక్ట్ చేస్తుంది, అలాగే నార్త్ అనేది సౌత్ని అట్రాక్ట్ చేస్తుంది. అందువల్ల అన్లైక్ పోల్స్ ఏమవుతున్నాయి, పుల్ అవుతున్నాయి, అంటే అట్రాక్టింగ్ ఈచ్ అదర్. పుల్లింగ్ ఫోర్స్ ఆర్ పుషింగ్ ఫోర్స్. పుషింగ్ ఎప్పుడు అవుతుంది, రిపల్ అయినప్పుడు. పుల్లింగ్ ఎప్పుడు అవుతుంది, అట్రాక్ట్ అయినప్పుడు. ఓకేనా? సో అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అన్లైక్ పోల్స్ అంటే ఏంటమ్మా, నార్త్ సౌత్, సౌత్ నార్త్. ఓకేనా? సో మ్యాగ్నెటిక్ కంపాస్ అంటే చెప్పాను, మ్యాగ్నెట్ అంటే చెప్పాను, టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ చెప్పాను. న్యాచురల్ మ్యాగ్నెట్ ఏంటంటే మనకి లోడ్ స్టోన్ అవుతుంది. అలాగే ఫ్రీలీ సస్పెండెడ్ మ్యాగ్నెట్ ఎప్పుడు కూడా నార్త్ సౌత్ డైరెక్షన్స్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే చూడండి, మ్యాగ్నెట్ అనేది ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నాను నేను. చూడండి, బార్ మ్యాగ్నెట్. బార్ మ్యాగ్నెట్కి కొంచెం ఇన్సైడ్ మనకి ఏముంటాయంటే పోల్స్ ఉంటాయి. నార్త్ సౌత్ని ఏమంటామంటే పోల్స్ ఆఫ్ ద మ్యాగ్నెట్ అంటాం. నార్త్ సౌత్ అంటే ఏంటమ్మా, పోల్స్ ఆఫ్ ఏ మ్యాగ్నెట్. కొంచెం లోపలికి పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ లెంగ్త్ అలాగే జామెట్రిక్ లెంగ్త్ అంటే తెలుసుకోవాలి. జామెట్రిక్ లెంగ్త్ అంటే ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ఎడ్జెస్ ఆఫ్ ద మ్యాగ్నెట్. టూ ఎడ్జెస్ ఆఫ్ ద మ్యాగ్నెట్ ఈజ్ కాల్డ్ జామెట్రిక్ లెంగ్త్. జిఎల్ అంటే ఏంటమ్మా, జామెట్రిక్ లెంగ్త్. అలాగే ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పోల్స్ ఆఫ్ మ్యాగ్నెట్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పోల్స్ ఆఫ్ ద మ్యాగ్నెట్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ లెంగ్త్. మ్యాగ్నెటిక్ లెంగ్త్ అంటే ఏంటమ్మా, డిస్టెన్స్ బిట్వీన్ టూ పోల్స్, నార్త్ పోల్కి సౌత్ పోల్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ని మ్యాగ్నెటిక్ లెంగ్త్ అంటాం. మ్యాగ్నెటిక్ లెంగ్త్. ఇక్కడ మనకి రిలేషన్ బిట్వీన్ ద మ్యాగ్నెటిక్ లెంగ్త్ అండ్ జామెట్రిక్ లెంగ్త్ ఒక ఫార్ములా ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. వాటి మీద న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారు. మ్యాగ్నెటిక్ లెంగ్త్ ఈక్వల్ టు 5/6 టైమ్స్ ఆఫ్ జామెట్రిక్ లెంగ్త్. 5/6 టైమ్స్ ఆఫ్ జామెట్రిక్ లెంగ్త్. ఓకేనా? మ్యాగ్నెటిక్ లెంగ్త్కి అలాగే జామెట్రిక్ లెంగ్త్కి రిలేషన్. జామెట్రిక్ లెంగ్త్ అంటే ఏంటమ్మా, ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ఎడ్జెస్ ఆఫ్ ఏ బార్ మ్యాగ్నెట్. దిస్ ఈజ్ ఏ బార్ మ్యాగ్నెట్. ద డిస్టెన్స్ బిట్వీన్ two edges of a bar magnet is called geometric length. The distance between two poles, north pole and south pole, the distance between two poles of a bar magnet is called magnetic length. The relation between the magnetic length and geometric length is magnetic length equal to 5/6 times of geometric length. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, మనకి న్యూమరికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, magnetic field is nothing but the space or region around the space or region around the magnet where the magnetic force detected is called magnetic field. సపోజ్ ఒక మ్యాగ్నెట్ తీసుకోండి, దిస్ ఈజ్ అ బార్ మ్యాగ్నెట్, నార్త్ అండ్ సౌత్. ఎక్కడెక్కడో నేను ఏం చేశానంటే ఒక కంపాస్ ప్లేస్ చేశాను, ఇక్కడ ప్లేస్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, నీడిల్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. ఇఫ్ యూ ప్లేస్ డిఫరెంట్ పాయింట్స్ P, Q, R, అలాగే ఇక్కడ A, B, C. నేను ఇక్కడ కంపాస్ని ఏం చేశాను అంటే మ్యాగ్నెట్ నుంచి P దగ్గర ఒకసారి, Q దగ్గర ఒకసారి, R దగ్గర ఒకసారి, అలాగే A దగ్గర ఒకసారి, B దగ్గర ఒకసారి, C దగ్గర ఒకసారి, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో నేను ఆ కంపాస్ ప్లేస్ చేసినప్పుడు ఏమైందంటే కంపాస్ అనేది డిఫ్లెక్ట్ అయింది. కంపాస్ ఏమైంది, డిఫ్లెక్ట్ అయింది. డిఫ్లెక్ట్ అవడం మీనింగ్ ఏంటి, ఆ మ్యాగ్నెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ యొక్క R పాయింట్ వరకు అలాగే C పాయింట్ వరకు ఉన్నట్టు, అవునా కదా. ఇప్పుడు నేను ఇంకా అవే ఫ్రమ్ ద ఆర్ తీసుకెళ్ళాను, అలాగే అవే ఫ్రమ్ ద సి తీసుకెళ్ళాను. అప్పుడు ఏమైందంటే మ్యాగ్నెటిక్ కంపాస్ నీడిల్ అనేది డిఫ్లెక్ట్ అవ్వట్లేదు, అప్పుడు నాకు ఏమర్థమైంది అబ్జర్వేషన్ నుంచి అంటే కనుక మనకి ఏదైతే ఫీల్డ్ ఉందో, ఏదైతే రీజియన్ ఉందో ఆ రీజియన్లోనే కంపాస్ నీడిల్ డిఫ్లెక్ట్ అవుతుంది అంటే కనుక అక్కడ ఉండే రీజియన్ ఏమనాలి అంటే కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనాలి. ఆ రీజియన్ ఏమనాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సపోజ్ ఇది మ్యాగ్నెట్, మీరు ఒక ఐరన్ తీసుకోండి, ఐరన్ ఇక్కడ పెట్టండి, అట్రాక్ట్ అవుతుంది. కొంచెం దూరం తీసుకెళ్ళండి, అట్రాక్ట్ అవుతుంది. కొంచెం దూరం తీసుకెళ్ళండి, అట్రాక్ట్ అవుతుంది.
కొంచెం అట్రాక్ట్ అవ్వట్లేదు. ఎప్పుడైతే మ్యాగ్నెట్ నుంచి ఎవేగా మూవ్ అవుతున్నామో, దూరంగా వెళ్తున్నామో, దీని యొక్క అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ ఆ యొక్క మెటీరియల్ అనేది ఫీల్ అవ్వదు. అర్థమవుతుందా? మ్యాగ్నెట్ దగ్గర నుంచి దూరంగా ఎప్పుడైతే మనం మెటీరియల్ తీసుకెళ్తున్నామో, మ్యాగ్నెటిక్ మెటీరియల్ లైక్ ఐరన్ అవ్వచ్చు, లేదా ఒక పిన్నీస్ అవ్వచ్చు, ఒక దూరంగా తీసుకెళ్తున్నామో దాని యొక్క అట్రాక్షన్ ఉండదు. ఎవరి అట్రాక్షన్? మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఉండదు. ఏదైతే రీజియన్లో దాని యొక్క అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ ఉంటుందో ఆ రీజియన్ ఏమనాలి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనాలి. ఆ రీజన్ ఏమనాలి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనాలి. అంటే ఏంటి? ఈ యొక్క మ్యాగ్నెట్ నుంచి సి వరకు, అలాగే ఇటేమో ఆర్ వరకు మాత్రమే ఆ యొక్క ఫీల్డ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అట్రాక్షన్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఏంటి? ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఆఫ్ ఏ మ్యాగ్నెట్ ఆన్ ఏ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఏంటమ్మా? ఇట్ ఈస్ అట్రాక్టివ్ ఫోర్స్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్. అట్రాక్ట్ చేస్తుంది, రిపల్ చేస్తుంది. ఓకేనా? సో ఆన్ ద మ్యాగ్నెటిక్ మెటీరియల్ దట్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఓకేనా? సో ఇక్కడ ఆర్ నుంచి ఎవేగా మూవ్ అయినప్పుడు లేదా సి నుంచి ఎవేగా మూవ్ అయినప్పుడు మనకి అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ ఉండట్లేదు కాబట్టి సో ఇక్కడ బార్ మ్యాగ్నెట్ నుంచి ఉండే ఈ రీజన్ మొత్తం ఏమనాలి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనాలి. ఏమనాలి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనాలి. మరి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్ లైన్స్ ఎలా పాస్ అవుతాయి అనేది మనము కంపాస్ యూస్ చేసి మన యొక్క మ్యాగ్నెటిక్ లైన్స్ యొక్క డైరెక్షన్స్ కానీ లేకపోతే అవి ఎలా ట్రావెల్ అవుతాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎలా ట్రావెల్ అవ్వాలో నేను నెక్స్ట్ డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చూడండి. బేసిక్గా మీకు ఇక్కడ ఐడియా రావాల్సింది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఐడియా రావాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి? ద స్పేస్ ఆర్ రీజియన్ అరౌండ్ ద మ్యాగ్నెట్ వేర్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ డిటెక్టెడ్. ఎక్కడ వరకు మ్యాగ్నెటిక్ ఫోర్స్ డిటెక్ట్ అవుతుందో, అబ్జర్వ్ చేయగలుగుతున్నామో, చూడగలుగుతున్నామో, ఫీల్ అవ్వగలుగుతున్నామో దాన్ని ఏమంటామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఓకేనా? అర్థమైందా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే అర్థమైంది కదా. అంటే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? సపోజ్ ఒక విలేజ్లో కానీ ఒక సిటీలో కానీ ఎమ్మెల్యే ఉంటాడు. ఆ ఎమ్మెల్యే యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆ ఏరియాలో నివసిస్తున్న ప్రజల మీదే ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు సపోజ్ మనం ఒక పర్టికులర్ విలేజ్లో ఉంటున్నాం. రాజులు అనే విలేజో, రాజమండ్రి అనే విలేజో ఒక విలేజ్లో ఉంటున్నాం. ఆ విలేజ్కి ఒక ఎమ్మెల్యేనో, విఆర్ఓనో, విఆర్ఏ అనో ఇలా ఉంటారు. వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆ ఏరియాలోనే, ఆ ఊళ్ళో మాత్రమే ఉంటుంది. ఆ రీజియన్ దాటితే మీరు పర్మిషన్ తీసుకోవాలనుకోండి, మీరు రాజుల్లో ఉన్నారు, రాజుల్లో ఉన్నప్పుడు రాజుల్లో ఉన్న విఆర్ఓ పర్మిషన్ తీసుకుంటారు, కానీ రాజమండ్రి విఆర్ఓ పర్మిషన్ తీసుకోవాలి కదా. బేసిక్గా మాట్లాడుకుంటే అక్కడున్న ఏదైనా మీరు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నా, మీకు ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్లో పర్మిషన్ కావాలన్నా ఇనీషియల్గా మీరు అప్రోచ్ అయ్యేది ఆ రీజియన్లో ఉన్న పర్సన్. అంటే అతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత దూరం ఉంది? ఆ ఊళ్ళో మాత్రమే ఉంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ని ఏమంటాం అంటే ఫీల్డ్ అంటాం జనరల్గా ప్రాక్టికల్గా చెప్పుకుంటే. అలాగే మ్యాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఒక పర్టికులర్ ఏరియా వరకు ఆక్యుపై చేసి ఉంటుంది. మ్యాగ్నెట్ యొక్క ఫీల్డ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా ఒక పర్టికులర్ ఏరియా వరకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ ఫీల్డ్ ఏరియాని ఏమంటాం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా చెప్పుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎగ్జాంపుల్. రైట్. అలాగే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని డిటెక్ట్ చేయడానికి ఒక మీటర్ని కనిపెట్టారు. ఓకేనా? ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సరౌండింగ్ ద మ్యాగ్నెట్ ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అని తెలుసుకోవడం కోసం మనం ఏం యూస్ చేస్తామంటే ఫ్లక్స్ మీటర్. ఫ్లక్స్ మీటర్ ఈజ్ ఎ డివైస్ టు డిటెక్ట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ద మ్యాగ్నెట్. To detect the magnetic field around the magnet, we can use flux meter. Next చూడండి, magnetic field lines. Magnetic field lines అంటే ఏంటో చూద్దాం. సో దానికోసం ఏం చేయాలంటే ఒక మ్యాగ్నెట్ తీసుకోండి, ఒక బార్ మ్యాగ్నెట్, నార్త్ సౌత్. ఇది ఒక వైట్ చార్ట్ మీద ప్లేస్ చేయాలి. ఇది మీరు యాక్టివిటీగా కూడా చేయొచ్చు. ఓకేనా? ఒక వైట్ చార్ట్ మీద ఒక బార్ మ్యాగ్నెట్ని సెంటర్లో ప్లేస్ చేయండి. ఆ పేపర్కి సెంటర్లో ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి ఒక కంపాస్ అనేది ప్లేస్ చేయండి. నియర్ ద మ్యాగ్నెట్ కంపాస్ అనేది ప్లేస్ చేయండి. ఎక్కడో కంపాస్ ప్లేస్ చేయండి. అది ప్లేస్ చేసినప్పుడు మనకి అది ఏమవుతుందంటే ఆ యొక్క నీడిల్ అనేది టువర్డ్స్ నార్త్ డిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ త్రూ కంపాస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, త్రూ కంపాస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా చెప్తామంటే, వేర్ ద నీడిల్ of north pole deflect shows direction of field lines. జనరల్గా మనకి ఈ యొక్క కంపాస్కి నార్త్ సౌత్ పోల్స్ ఉంటాయి కదా. ఆ నార్త్ పోల్ ఏదైతే ఉందో, మోనోపోల్ మనకు ఉండదు కానీ, సో నార్త్ పోల్ ఆఫ్ ద కంపాస్ నీడిల్ ఎటు సైడ్ డిఫ్లెక్ట్ అవుతుందో ఆ సైడ్ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నట్టుగా తీసుకోవాలన్నమాట.
నార్త్ పోల్ ఆఫ్ ఏ మ్యాగ్నెటిక్ నీడిల్ ఎటు డిఫ్లెక్ట్ అవుతుందో అటు సైడ్ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి మూవ్ అవుతున్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ దగ్గర డిఫ్లెక్ట్ అవుతుంది. సో డిఫ్లెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు చూడండి పోల్స్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఎలా డిఫ్లెక్ట్ అంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ కంపాస్ని డిఫరెంట్ ప్లేసెస్లో ప్లేస్ చేయండి. ప్లేస్ చేసినప్పుడు మనకి డైరెక్షన్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. ఓకే. మ్యాగ్నెటిక్ కంపాస్ని డిఫరెంట్ ప్లేసెస్లో ప్లేస్ చేసినప్పుడు ఆ ఫీల్డ్ లైన్స్ యొక్క డైరెక్షన్ నార్త్ నుంచి సౌత్కి ట్రావెల్ అవుతున్నట్టుగా మనకి అనిపిస్తుంది. మీరు చేయొచ్చు ఈ యాక్టివిటీ. మీరు పెన్సిల్ అంటే డిఫరెంట్ ప్లేసెస్లో మనము మ్యాగ్నెటిక్ కంపాస్ ప్లేస్ చేసి పెన్సిల్తో జాయిన్ చేస్తాం లైన్స్ని. అప్పుడు మనకి ఇలా వస్తుంది నార్త్ నుంచి సౌత్. అలా ఇక్కడ కూడా నార్త్ నుంచి సౌత్. ఇంకో లైన్ డ్రా చేయండి, నార్త్ నుంచి సౌత్. అలాగే ఇంకో లైన్ డ్రా చేయండి, నార్త్ నుంచి సౌత్. అంటే అరౌండ్ ద మ్యాగ్నెట్కి అవుట్ సైడ్ మనకి ఎప్పుడు కూడా మ్యాగ్నెటిక్ లైన్స్ ఎలా ట్రావెల్ అవుతాయంటే నార్త్ నుంచి సౌత్కి ట్రావెల్ అవుతాయి, నార్త్ టు సౌత్. మరి ఇన్సైడ్ ద బార్ మ్యాగ్నెట్ ఎలా వెళ్తాయంటే కనుక సౌత్ టు నార్త్. ఇన్సైడ్ ద బార్ మ్యాగ్నెట్ ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ సౌత్ టు నార్త్ పోల్. ఓకే. ఇలా మనం మ్యాగ్నెటిక్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాం. చాలా గుర్తుపెట్టుకోవాలి. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ప్రాపర్టీస్, ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ హ్యావింగ్ magnitude అండ్ డైరెక్షన్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్కి ఏముంటుందమ్మా, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అలాగే డైరెక్షన్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎమర్జ్ అంటే ఏంటి, ఎమిట్ అవుతాయి. ఎక్కడి నుంచి ఎమిట్ అవుతాయి, ఎమర్జ్ ఫ్రమ్ నార్త్ పోల్ అండ్ మెర్జ్ అవడం అంటే ఏంటి, ఇన్వర్డ్కి మూవ్ అవ్వడం, సౌత్ పోల్ టువర్డ్స్ మూవ్ అవ్వడం, మెర్జ్ టు సౌత్ పోల్. అండ్ ఇన్సైడ్ ఏ మ్యాగ్నెట్ ద ఫీల్డ్ లైన్స్ ఓకేనా మూవింగ్ ఫ్రమ్ సౌత్ టు నార్త్ పోల్. అవుట్ సైడ్ ఏ మ్యాగ్నెట్ నార్త్ నుంచి సౌత్కి ట్రావెల్ అయితే కనుక మూవ్ అయితే కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, ఇన్సైడ్ మ్యాగ్నెట్ ఎలా మూవ్ అవుతాయి, సౌత్ టు నార్త్. ఓకేనా. అవుట్ సైడ్ మ్యాగ్నెట్ నార్త్ టు సౌత్. ఇన్సైడ్ మ్యాగ్నెట్ సౌత్ టు నార్త్. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మ్యాగ్నెట్కి అవుట్ సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా వెళ్తాయి, నార్త్ నుంచి సౌత్కి వెళ్తాయి. మ్యాగ్నెటిక్ కంపాస్ ద్వారా మీరు అది ఫైండ్ అవుట్ చేస్తారు. అలాగే ఇన్సైడ్ ఏ మ్యాగ్నెట్ కూడా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ట్రావెల్ చేస్తాయి. అవి ఎలా ట్రావెల్ చేస్తాయంటే సౌత్ టు నార్త్ ట్రావెల్ చేస్తాయి. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ కంటిన్యూస్ అండ్ క్లోజ్డ్ కర్వ్స్. అవి ఎక్కడక్కడ ఓపెన్ కర్వ్స్ కాదు. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఎండ్ అవ్వవు, నార్త్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్కి ఎండ్ అవ్వవు, మళ్ళీ సౌత్ నుంచి నార్త్ ట్రావెల్ అవుతున్నాయి. అందుకే అవి క్లోజ్డ్ అండ్ కంటిన్యూస్ కర్వ్స్గా చెప్పచ్చు. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. ఎక్కడా కూడా ఇంటర్సెక్ట్ అవ్వవు. చూడండి, ఈ ఫీల్డ్ ఎక్కడా కూడా ఇంటర్సెక్ట్ అవ్వలేదు. అలాగే ఈ ఫీల్డ్ ఎక్కడా కూడా ఇంటర్సెక్ట్ అవ్వలేదు. ఈ టూ ఫీల్డ్ లైన్స్ కూడా ఎలిమినేట్ అయ్యాయి, అలాగే మెర్జ్ అయ్యాయి తప్ప ఎక్కడ కూడా ఇంటర్సెక్ట్ అవ్వలేదు. ఇఫ్ దే ఇంటర్సెక్ట్, ఒకవేళ ఆ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యాయి అనుకోండి, విల్ గెట్ టూ డైరెక్షన్స్ ఫర్ ద magnetic field which is impossible అన్నమాట. సపోజ్ ఇలా టూ లైన్స్ ఇలా ఇంటర్సెక్ట్ అయ్యాయి, అప్పుడు ఇక్కడ మ్యాగ్నెటిక్ కంపాస్ ప్లేస్ చేశారనుకోండి,
మరి 2 డైరెక్షన్ చూపించదు కదా. మ్యాగ్నెటిక్ కంపాస్లో ఉన్న నార్త్ పోల్ అనేది ఏదర్ ఈ డైరెక్షన్లో కానీ ఈ డైరెక్షన్లో కానీ డిఫ్లెక్ట్ అవుతుంది, అంతేగాని 2 డైరెక్షన్స్ ఎట్ ఏ టైం డిఫ్లెక్ట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ కంపాస్ అనేది మ్యాగ్నెటిక్ కంపాస్లో నీడిల్ అయితే ఇటు డిఫ్లెక్ట్ అవుతుంది లేదా ఇటు డిఫ్లెక్ట్ అవుతుంది, అంతేగాని ఒకేసారి రెండింటిని చూపించలేదు కదా. అందువల్ల ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఇంటర్సెక్ట్ అయినా సరే అక్కడ 2 డైరెక్షన్స్ చూపించడానికి పాసిబిలిటీ ఉండదు అన్నమాట. అందువల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్, దే ఆర్ కంటిన్యూస్ అండ్ క్లోజ్డ్ కర్వ్స్గా చెప్పాలి. అలాగే ద టాంజెంట్ డ్రాన్ టు ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ represents direction of magnetic field, ఓకేనా. ఒక ట్యాంజెంట్ డ్రా చేయండి. ఇక్కడ సపోజ్ ఈ పాయింట్ తీసుకున్నాం, ఇక్కడ నుంచి ట్యాంజెంట్ ఎలా డ్రా చేశాను. ఈ ట్యాంజెంట్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ ఇక్కడ పాయింట్ తీసుకోండి, ట్యాంజెంట్ డ్రా చేయండి, దట్ విల్ ఆల్సో రిప్రజెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. సపోజ్ ఇక్కడ ఒక ట్యాంజెంట్ తీసుకోండి, అప్పుడు ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఆ డైరెక్షన్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ చెప్తుంది. అలా ఇక్కడ ఒక ట్యాంజెంట్ డ్రా చేయండి, దిస్ వన్ ఆల్సో షోస్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ద ట్యాంజెంట్ డ్రాన్ టు ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ రిప్రజెంట్స్ ఏంటమ్మా, ఏం రిప్రజెంట్ చేస్తుంది, డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ బై యూజింగ్ కంపాస్ నీడిల్ ఎక్స్పెరిమెంట్. ఓకే, అలాగే ఇక్కడ ఒక పాయింట్ చూడండి. ఆ పాయింట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ కంపాస్ని మనము మ్యాగ్నెట్ దగ్గరగా తీసుకొచ్చామనుకోండి, ఇట్ విల్ డిఫ్లెక్ట్ మోర్, ఎక్కువగా డిఫ్లెక్ట్ అవుతుంది. అదే ఎప్పుడైతే ఈ కంపాస్ని అవే ఫ్రమ్ ద మ్యాగ్నెట్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ డిఫ్లెక్షన్ చాలా స్లోగా ఉంటుంది, స్లోగా. ఇక్కడ ఇప్పుడు సపోజ్ మ్యాగ్నెట్ దగ్గర ఉన్నప్పుడు డిఫ్లెక్ట్ అయింది అనుకోండి, మ్యాగ్నెట్ కంపాస్ అనేది దూరంగా వెళ్ళినప్పుడు ఇలా స్లోగా డిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఏవే ఫ్రమ్ ద మ్యాగ్నెట్ వెళ్ళినప్పుడు డిక్రీజ్ అయిపోతుంది, అవునా కదా. ఇప్పుడు ఒక ఊళ్ళో ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ ఆ చుట్టూ ఉన్న పర్సన్స్ మీద ఎక్కువ ఉంటుంది. అతను ఎక్కువ కూడా తన చుట్టూ ఉన్న మనుషుల మీద ఎక్కువ ఏం చేస్తున్నారు, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి లేదా, లేకపోతే అన్నీ ఉన్నాయో చూస్తారు. అదే పర్సన్కి కొంత దూరంలో ఉంటున్నారు చాలామంది, ఆ ఊళ్ళో ఉంటున్నారు కానీ ఆ పర్సన్స్ ఎవరు తెలియదు. అప్పుడు వాళ్ళ ఆ ఎమ్మెల్యే యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉండకపోవచ్చు. ఆ ఊరికి ఎమ్మెల్యేనే కాదనట్లేదు, బట్ వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు ఆ ఎమ్మెల్యేకి, దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అంత ఎక్కువ ఉండదు. స్ట్రెంగ్త్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద పర్సన్ తక్కువ అయిపోతుంది. సేమ్ మ్యాగ్నెట్ కూడా ఎప్పుడైతే మ్యాగ్నెట్కి దూరంగా మనం మూవ్ అయిపోతున్నామో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గిపోతుంది, స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా, ఆ పాయింట్ అవుట్ గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.